తాజాగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ టీడీపీ జనసేనది పొత్తు కానే కాదు అని విమర్శించడం జరిగింది. వాళ్ళకేమంటే పొత్తుల గురించి తెలియదు, కత్తి పోట్ల గురించి తెలుసు. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజలతో పొత్తు పెట్టుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు కత్తి పోట్లు పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ బాబాయిని గొడ్డలి పోటేసిన వాళ్ళని ఈ రోజు వరకు పట్టేయలేకపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా తన పైన జరిగిన కోడి కత్తికి ఈ రోజు వరకు వచ్చి సాక్ష్యం చెప్పలేకపోతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా అన్ని విధాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి కత్తిపోట్లు గొడ్డలిపోట్లు మాత్రమే తెలుసు. ఈయనకి ఇంకేం మాట్లాడడం తెలియదు. అందుకని చెప్పి ఈ పార్టీ నాయకులు అంబటి రాంబాబు గారు కూడా దిగజారిపోయి ఈయన ఎమ్మెల్యే టికెట్ కోసం, ఈయన మాట తీరు కోసం ఏదో నేను చూపించుకోవాలి అని వచ్చి రోజు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈయన సత్తెనపల్లిలో ఓడిపోబోతున్నాడు ఈ అంబటి రాంబాబు. అందుకని ఇంకేంటో నేనేదో చూపించుకోవాలని చెప్పి వచ్చి మాట్లాడుతున్నాడు. అయ్యా అంబటి రాంబాబు, నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు సత్తెనపల్లికి ఏం చేశావు? సత్తెనపల్లి నియోజకవర్గానికి నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి? దానిపైన చర్చకు వచ్చే దమ్ముందా? లేదు. అందుకని నువ్వేం చేస్తావు? ఈరోజు నోటికొచ్చిన నోటి మాటలు మాట్లాడతావు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇకనైనా మారండి. ఎందుకంటే అభివృద్ధి గురించి చర్చకు రారా అంటే నేను అభివృద్ధి గురించి నాకేం తెలుసు, నేనేమన్నా జ్యోతిష్కున్నా అంటావు నువ్వు. ఇంకా నువ్వు దేనికి చర్చకు వస్తావురా అంటే కాల్ రికార్డింగుల్లో నీ గురించి కొన్ని బయటకు వస్తాయి. ఏంటో తెలుసా? గంట అరగంట అన్నీ చేస్తారా? ఈ విధమైన మాటలు మాట్లాడే నువ్వు ఒక మంత్రిగా ఉండడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న ఒక దౌర్భాగ్యం. ఈ రోజు నువ్వు మంత్రిగా సాధించింది ఏమీ లేక ఏ విధంగా పొత్తుల గురించి మాట్లాడుతున్నావు? తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. తెలుగుదేశం పార్టీ జనసేన ఏ విధంగా పొత్తులు పెట్టుకోవాలో, ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్లాలో ఆ రెండు పార్టీలు నిర్ణయించుకుంటాయి. ఆ రెండు పార్టీల అధ్యక్షులు నిర్ణయించుకుంటారు. మధ్యలో నీకెందుకయ్యా? నువ్వేంటి? నువ్వు సాధించింది ఏంటి అంటే చెప్పలేవు. ఈ విధంగా వచ్చి మాట్లాడతావు. ఒకటి గుర్తుపెట్టుకో, హుందాతనంగా మాట్లాడడం తెలుసుకో. ఇంకొకసారి టీడీపీ జనసేన అంటే ఆ కార్యకర్తలు నీ పైన పడితే నువ్వు తట్టుకోలేవు. అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు కరెక్ట్గా వాడవైతే నీ జోలికి ఎవరో రారు. నువ్వు ఒక మాటని 100 మాటలు అనిపించుకునే రకం. ఇకనైనా మారు. బోరున విలపిస్తున్న జనసేన నేతలు చూస్తే జాలేస్తుందని కూడా ఒక విమర్శ చేయడం జరిగింది అంబటి రాంబాబు. ఇతను ఏంటంటే ఒక కామెడీ. ఇతను ఏం చేసింది ఏంలా. ఇక్కడ ఎవరు విలపిస్తున్నారు రా? తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థులను చూసి మీరు విలపిస్తున్నారు. మీకు భయం పుట్టుకునింది. రాత్రుల్లో నిద్రపట్టడం లేదు. రాత్రుల్లో కలవరిస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబుని. ఆ భయంతో మీరు ఈరోజు ఇట్లా పడితే ఇట్లా మాట్లాడతారే. ఇది కరెక్ట్ పద్ధతి కాదయ్యా. ఏంటంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు 94 మంది అభ్యర్థుల్ని ప్రకటించడంతో నీకు నిద్రపట్టంలా. అందుకని రోజు వచ్చి ఆ పొత్తునెట్టయినా కానీ ఏదో చేయాలని కూడా నీ తరం కాదు కదా, మీ నాయకుడి తరం కాదు కదా, మీ నాయకుడి తండ్రి తరం కూడా కాదయ్యా అంబటి రాంబాబు. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి తప్పకుండా విజయం సాధిస్తుంది. మిమ్మల్ని మీ నాయకుల్ని భూస్థాపితం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. టీడీపీతో జనసేన పొత్తు కేవలం క్యాష్ ట్రాన్స్ఫర్ కోసం మాత్రమే జరిగిందని కూడా విమర్శించడం జరిగింది. ఏం ట్రాన్స్ఫర్ కోసం? క్యాష్ ట్రాన్స్ఫర్. క్యాష్ ఆర్ క్యాస్ట్? క్యాష్ ట్రాన్స్ఫర్ మాత్రమే జరిగింది. క్యాష్ ఓట్లు ట్రాన్స్ఫర్ కాలేదని అంటున్నారు. ఒక్కటి కుల రాజకీయాలు చేయడం మీకు మాత్రమే సాధ్యం అంబటి రాంబాబు గారు. కులాల మధ్య చిచ్చులు పెట్టి మంట దాన్ని కార్చుకునేది మీరు. వాటి గుర్తుపెట్టుకోండి. ఏంటి ఈరోజు క్యాష్ ట్రాన్స్ఫర్ అని మాట్లాడుతున్నాం? మీ పార్టీలో కదా ఆ క్యాష్ ట్రాన్స్ఫర్లు చేసి ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకునింది. ఈ రోజు కందుకూరు నియోజకవర్గంలో క్యాష్ ట్రాన్స్ఫర్తో టికెట్ ఇప్పించింది మీ నాయకుడు కాదా? అడుగు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని. అదేవిధంగా ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ఎన్ని నియోజకవర్గాల్లో మీ నాయకుడు క్యాష్ ట్రాన్స్ఫర్ చేసి సీట్లు అమ్ముకున్నాడో ఒకసారి తెలుసుకో. తెలుగుదేశం పార్టీలో ప్రజల మద్దతు ఎవరికుందో ఆ నాయకుడికి సీట్లు ఇవ్వడం జరిగింది. 1కి 2 సార్లు IVRS కాల్స్ చేసి దాంట్లో ఎవడి అభిమానమో వాడు ఓట్టేస్తే వాళ్ళకి సీట్లు ఇవ్వడం జరిగింది. మీలాగా మీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు లాగా సీట్లు అమ్ముకోవాలా? మీరు క్యాష్ ట్రాన్స్ఫర్ చేసుకొని సీట్లు అమ్ముకుని మీరు కూడా ఈరోజు మాట్లాడుతుంటే జనాలు విస్తుకుపోయి నవ్వుతున్నారు మీ మొహాన. ఇకనైనా మారండి అయ్యా, మారండి. ఆ నోటి మాటలు కరెక్ట్గా మాట్లాడండి. ఎందుకు అబద్ధాలు? ఎట్లా చెప్తున్నారంటే అబద్ధాలు నిస్సిగ్గుగా. జనాలు సిగ్గుపడుతున్నారు. ఏంట్రా ఈ భాష? ఏంటి ఇలాంటి వాళ్ళు మన మంత్రులా, ఇలాంటి వాళ్ళు మన శాసనసభ్యులా అని ఈరోజు ప్రజలు సిగ్గుపడేలాగా చేస్తూ ఉన్నారు. ఇకనైనా మారి ప్రజలకు చేసింది ఏమన్నా ఉంటే అవి చెప్పుకోండి. అంతేగాని తెలుగుదేశం జనసేన పైన ఏడిస్తే రానున్న రోజుల్లో ప్రజలు మిమ్మల్ని భూస్థాపితం చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి గౌరవ మంత్రివర్య అంబటి రాంబాబు గారు. ఆ నోటి మాటలు కట్టిపెట్టి వట్టి మాటలు తలపెట్టు. ఎందుకంటే మంచి పనులు చేస్తే 10 కాలాల పాటు చెప్పుకుంటారు. నోటి మాటలు అనేది ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ చేసిన పనులు అనేది చిరకాలం శాశ్వతంగా
ఈ భూమిపై నిలిచిపోతాయి. మనిషి అనేవాడు ఈ భూమిపైన ఉండకపోతే కానీ చేసిన మంచి పనులు అనేది శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆ విధంగా మంచి పనులు చేసి 10 మందికి మంచి చేసి చెప్పుకో. అది చేసింది లేక తెలుగుదేశం జనసేన పైన ఏడిస్తే ఈ 2 రోజులు గుర్తుపెట్టుకుంటారు. 2 నెలల తర్వాత వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నువ్వు చెన్నై పోతావో, బెంగళూరు పోతావో, ఈ దేశం వదిలే వెళ్ళిపోతావో నీకే తెలియదు. అలాంటి నువ్వు కూడా మాట్లాడుతూ ఉంటే జనాలు నవ్వుతున్నారయ్యా అంబటి రాంబాబు.